హాయ్ హలో నమస్కారం అస్సలాముఅలైకుం వనక్కం ఆదాబ్. భద్రాచలం ట్రిప్ కి వచ్చేసాం. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ తో వచ్చాను. ఇగోండి గైస్, చాలా చల్లని గాలి వస్తుంది. పైకి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ నుంచి చెరువు చాలా పెద్దగా కనిపిస్తుంది. చూపిస్తాను. గోదావరి బోట్స్ కూడా వస్తున్నాయి ఇటు నుంచి. 3 hours జర్నీ దూల తీరింది మాకు. 3 hours 3.5 hours జర్నీ దూల తీరింది. బస్సులో వచ్చేసరికి హెయిర్ అంతా అండిపోయింది. ఎందుకు? గోదావరి మాత అని చెప్పిస్తాను. గోదావరి మాత అంట అక్క చెప్పింది, నాకు తెలియదు ఇంతవరకు, ఇప్పుడే చూస్తున్నా. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ముస్లిం అమ్మాయి భద్రాచలం రావటం ఏంటని ఇలాంటి ఏమనుకోకండి. ఇలాంటి పట్టింపులు ఏం లేదు. ఫ్రెండ్స్ తో అలా ట్రిప్ అయ్యాలి అప్పుడప్పుడు. ఏదైనా టెంపుల్స్ ఏదైనా సరే వెళ్ళాలి. సో అలా తెలదన్నమాట. సరే గాయ్స్, ఇంకా నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని వీళ్ళు ఇక్కడ పిక్స్ దిగుతారు అనమాట. వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి కాలి చేతులు కనుక్కోవాలి. షిప్ ఉందనమాట. షిప్ ఆల్రెడీ ఎన్నిసార్లు ఎక్కాను, ఫస్ట్ టైం ఏం కాదు. బట్ వాటర్ అంటే నాకు చాలా ఇష్టం. అది కూడా భయంగా ఉంటది. అమ్మ స్టెప్స్ లేవనుకున్నాను, స్టెప్స్ ఉన్నాయి. నేను కూడా అదే దూకుతారేమో అనుకున్నా. ఇగోండి కిందకి వచ్చేసాం. అందరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మీరు పోండి గాయస్, ఫస్ట్ కింద పడతా నీ ఇష్టం. వణుకుతున్నా ఎందుకు సిమ్రా? వీడియోనేనా పిక్స్ కూడా తీస్తావా? వీడియో అక్క తీస్తారు. ఏ పప్పి వచ్చింది? మీరు షూట్ స్టార్ట్ చేశారా? ఇంకా ఏంది పని పాటలేదు. పప్పి జుడోలా చూస్తుంది. ఇది బిస్కెట్ లేదురా బ్యాగ్ లో, అయిపోయింది. క్యూట్ గా ఉంది. ఏందక్క? ఎవరక్కనేది? చూసావా, కుక్కకి కుక్క ఫ్రెండ్ వస్తుంది. ఇది తింటానికి కాదు నాన్న, వీడియో తీస్తున్నా నేను. తిట్టుకోవాకు, బిస్కెట్స్ లేవు నా దగ్గర. అయిపోయినాయి. స్మైల్ ఇస్తావా నువ్వు కూడా వీడియోకి? స్మైల్ ఇవా అక్క? స్మైల్. నీ పేరు ఏం పెట్టినావు చూడు? షేరో అని పెట్టినా. షేరో ఇట్లే కదా లాస్ట్ యా. మళ్ళీ ఒకసారి పెట్టు వెనకది. బాగుందా? వీడియో తీస్తున్నా. మీరు మళ్ళీ రాండి గాయస్, ఇంట్లో వచ్చింది. అక్క ఇక్కడ వీడియో పెట్టేస్తా ముగ్గురా. అమ్మ నీకే ఉందమ్మా అది మైక్. ఇంత ప్రశాంతంగా తెలుసా? పీస్ఫుల్ గా ఉంది. మా ఇల్లు రోజు ఇక్కడ ఉన్న బాగుంది. వాటర్ ఇష్టం తెలుసా నాకు. అక్కడి వరకు ఉంది కదా, కానీ ఈత కొట్టడం రాదు. ఈత ఓకేనా? నాకు కూడా ఇది రాదు. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. మళ్ళీ మళ్ళీ మీకు హాయ్ చెప్తాను, దాని వల్లే బ్లాక్. వెళ్ళి ఎప్పుడు బాయ్ చెప్తాం. ఓకే గాయ్స్, రెడీ అయిపోయాం అనమాట. వీళ్ళు ఆఫ్ సారీ వేసుకున్నారు, మనం ఏం వేసుకోలేదు. అదే డ్రెస్ ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. మనం అంతకన్నా క్యారీ చేయలేం, మన వల్ల కాదు. అటు వెళ్ళాలక్క. చెప్పులు అటు ఉన్నాయి కదా కదా.
గాయస్ ఫోన్స్ ఎంట్రీ లేవంట, బ్యాగ్స్ ఏది ఎంట్రీ లేదంట అన్నమాట. మేము క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాను, ఏమనుకోకండి. దర్శనం వీడియో తీయలేకపోతున్నా. నిజంగా చెప్తున్నా గాయస్, ఫస్ట్ టైం బొట్టు పెట్టుకోవటం బాగుంది కదా తనకి. అంటే అక్కడ ఎంట్రీలో అన్నారు బొట్టు పెట్టుకోవాల్సిందే అని, అందుకనే పెట్టేసుకున్నా కంపల్సరీ. అంత ఛాన్స్ ఇలా యాక్చువల్లీ డైరెక్ట్ పెట్టేశారు, ఛాన్స్ ఇవ్వలేదు నిజంగా గైస్. కానీ పర్లేదు, ఏం కాదు. బొట్టు పెట్టుకుంటేనే ముస్లిమ్స్, బొట్టు పెట్టుకోకపోతే ముస్లిమ్స్ కాదు, ఇలాంటివి ఏం లేవు. అడ్జస్ట్ అవ్వాలి, ఒక ప్లేస్కి వచ్చేసరికి అడ్జస్ట్ అయ్యాను అనమాట. మా సిమ్రాన్ తప్పలేదు. టెంపుల్కి వెళ్తే హిందూ, దర్గాకి వెళ్తే ముస్లిం, చర్చ్కి వెళ్తే క్రిస్టియన్, అన్నీ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అన్ని రిలీజియన్స్ పార్టీ ఇవ్వాలి. ఎస్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అనుకున్నాం అన్నదానానికి టికెట్ వెయిటింగ్. ఇంతమంది ఉన్నారు ఇక్కడ క్యూ. సినిమా టికెట్లు కౌంటర్ క్లోజ్ అంటారు కదా, లోపల ఫుడ్ చేస్తుంది. చాలా అందంగా ఉంటావు చూడు, అక్క పిలుస్తుంది చూడు, ఫోటోలో అట్టించు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. అంత కష్టపడి వచ్చేసాం గాయస్ మేము. టికెట్ అక్కడ ఇచ్చేసి స్కాన్ చేయించుకొని వచ్చేసాం. లంచ్ కోసమే వెయిటింగ్. చాలా ఆకలి అవుతుంది, పొద్దున్న నుంచి ఏం తినలేదు. తిన్నామా ఒక బిస్కెట్ ప్యాకెట్ తప్ప. ఎలా ఉంది చెప్పవా అక్క? ఎలా ఉంది? బాగుందా? పర్లేదు. ఒకసారి మీ టోన్లో మాట్లాడి ఎలా ఉన్నారు అదే ఇక్కడ చెప్పండి, ఎలా ఉన్నారు అని అడిగారు. ఎలా ఉన్నారమ్మా? సీరియస్ గా చెప్తున్నా, చాలా బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ. గోదావరి వాళ్ళు చాలా మంది కలిసారు మాకు. ఎలా ఉన్నారండి, తిన్నారా మీరు? ఇంకేదో అన్నాడు అబ్బాయి, చెప్పు ఒకసారి. ఏందమ్మా నువ్వు? ఏమన్నాడు నిజంగానే? ఇట్లా ఏందమ్మా నువ్వు ఊరికే నన్ను కొడుతుంటావు? వాళ్ళ మమ్మీ అన్నది గోదావరి వాళ్ళు చాలా మంచోళ్ళండి. మంచోళ్ళండి. వాళ్ళు ఇంకోళ్ళు ఏమన్నా తెలుసా, మా ఇంటికి రండి అని అడుగుతున్నారు. కానీ ఏమో వచ్చేసాం మేము పర్ణశాల చూడాలనేసి ఇంకో ట్రిప్కి. చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది, ఎక్సైట్మెంట్గా కూడా ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇంకా కొత్త మందిని కలుస్తాము, సరేనా? ఆ సాంబార్ తింటుంటే మా ఇంట్లో తిన్నట్టుంది తెలుసా ఆ సాంబార్. ఇక్కడ ఫీల్ వచ్చింది, పప్పు తిన్నా అంత ఫీల్ రాలేదు. కానీ ఇక్కడికి వస్తే మీరు బరాబర్ సాంబార్ని ట్రై చేయండి, నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. గాయస్ సక్సెస్ఫుల్గా నా బ్యాగ్స్ నేను తీసేసుకున్నాను అనమాట, మనీ ఇచ్చేసి. ఫోన్ కూడా వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ ఆవుల దగ్గర ఉన్నాం, చాలా ప్రశాంతంగా కూర్చున్నాయి. వీటిని డిస్టర్బ్ చేయ దూరికిస్తాయి. చూపిస్తాను ఆగండి, చూడండి ఎంత పీస్ఫుల్ గా కూర్చున్నాయో ఇక్కడ. వచ్చేస్తున్నా ఫొటోస్. ఇక్కడ ఫొటోస్ పిచ్చోళ్ళు ఉన్నారు గైస్. పట్టుకొని నేను ఇస్తాలేండి, మీరు వేయండి, నేను ఇస్తా తర్వాతకి. నాకు అర్థం కాక అడుగుతా, ఊకే ఫొటోస్ తీయండి అని అంటారు. నాకు ఓపికే లేదు. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పండి, ఇట్లా చెప్పండి హాయ్. చూసారా, మాట్లాడితే ఫ్రెండ్స్ అవుతారు. నేర్చుకోండి ఎప్పుడైనా, ఫోన్ లో మూత పెట్టద్దు ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తే. ఓకేనా గైస్? మాది ఖమ్మం. నేనా బీటెక్ 3rd ఇయర్. అగో అక్క వాళ్ళు వస్తుండే, అక్క వాళ్ళతో పాటు నేను వచ్చా. బ్లూ కలర్ లంగావని వేసుకున్నాను. తను మా అక్క, అక్కేమో అక్క వాళ్ళ ఫ్రెండ్. ఒక ఊరే. ఆహా కాదు, వాళ్ళు అయిపోయింది బీటెక్. గాయస్ ఇంకా పర్ణశాలకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా కొత్త వాళ్ళు వచ్చారు మాతో పాటు. హాయ్ చెప్పండి అంకుల్, హాయ్ చెప్పండి.
ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. వెళ్ళాక వీడియో పోస్ట్ చేస్తాను, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను, నా తడాక చూపిస్తాను. గాయస్ ఇక్కడ చిన్న అరుణాచలం అంటారనమాట ఈ గుడిని. పర్ణశాల వెళ్ళేటప్పుడు మధ్యలోనే ఉంటుంది, మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ వెళ్ళి చూడండి గాయస్. ఇది ఎంట్రీ కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. పేరు తెలియదు నాకు. మనకు వచ్చే గండాన్ని తొలగించి అమ్మవారు గండది ఇదిగో ఇక్కడ పేరు చెప్పవా? ఆది శంకరాచార్య. ఉందా? చూడలే. అయ్యప్ప స్వామి కదా, చూసావా ఇలా చెప్పను. సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, శ్రీ వెంకయ్య స్వామి. ఇక్కడ యాగం చేస్తారు. వీరభద్రుడు, కుమారస్వామి, అన్ని శివలింగాలే ఉన్నాయి. మళ్ళీ ఇలా దీపాలతో స్టైల్గా ఉన్నాయి, హోల్స్ లాగా. ఇక్కడ చాలా బాగున్నాయి గాయస్. నాకు ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. మీకు ఎక్కడైనా టైం ఉంటే వచ్చి చూడండి గాయస్, ఫ్యామిలీ ట్రిప్ లాగా. అమ్మవారు ఇక్కడ ఆవులు కూడా పెట్టారుగా. కాలభైరవుడు ఇక్కడ కూడా ఉన్నాయి కదా. చాలా బాగున్నాయి టెంపుల్స్. గుడి చాలా బాగుంది గాయస్. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి. ఇక్కడ కూడా బాగుంది. అక్క ఇది చూసావా శివలింగం? బాగుంది కూడా పాదాలతో నంది. ఇది ఇక్కడ చూద్దురా. ఇదిగో నేను రివర్స్ కనిపిస్తున్నా. ఏమో ఇలానే చూడాలా? ఆ అద్దాల నుంచి చూస్తే కనపడుతుంది, అదే అద్దాల మీద. గాయస్ వచ్చేసాం ఇక్కడికి, పర్ణశాలకి. హాయ్ చెప్పండి అందరూ, ఇక్కడికి వచ్చాం కదా. ఇక్కడ రావణాసురుడు స్టాచ్యూ ఉంది. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. ఇదిగోండి, ఇది హట్. ఇక్కడ పర్ణశాల దాటేసి వచ్చేసాం. అక్కడ ఉన్నారనమాట, వీడియో నాట్ ఎలౌట్ అన్నారు. మళ్ళీ వచ్చేసాక తీసేద్దాం. ఆంటీ ఫోటో దిగుతా. ఆలయంకి వచ్చాం గైస్. పర్ణశాల వెనకాల శివాలయం. ఇవ్వండి గైస్. గాయస్ ఈవినింగ్ అయింది. ఇక్కడ గోదావరి చూడండి ఎంత బాగుందో. కొండలు, అక్కడ మధ్యలో చెరువు. పాపికొండలు కదా డైరెక్షన్ ఇటు. చాలా బాగుంది. అట్లుంటది మనతోని.